స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ లంకేశ్వరరావు, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫ్యాకల్టీ. మే 29th 2024 మన డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా లాంచ్ చేసినటువంటి ఆ మిసైల్ ఏది, ఎక్కడి నుంచి లాంచ్ చేశారో, దానికి ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటి, రైట్? నెక్స్ట్ దాని యొక్క ఫ్లైట్ ఆల్టిట్యూడ్ కానీ, నెక్స్ట్ దాని యొక్క రేంజ్ అనేటువంటిది కానీ, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇంతకీ ఆ మిసైల్ నేమ్ వచ్చి రుద్రం-2. ఓకే, సో రుద్రం-2 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. రుద్రం-2. ఓకే, రైట్. సో ఏంటి రుద్రం? ఈ రుద్రంకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? ఈ రుద్రం అనేటువంటి మిసైల్ని డిఆర్డిఓ డెవలప్ అనేటువంటిది చేసింది, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ప్రెసెంట్ దీనికి చైర్మన్గా ఎవరున్నారు అంటే డాక్టర్ సమీర్ వి కామత్ అనేటువంటిదిగా చెప్తాం. సమీర్ వి కామత్. సో వీటిలో చూడండి, డిఆర్డిఓ డెవలప్ చేసినటువంటి ఈ రుద్రంలో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. రుద్రం-1 అని, రుద్రం-2 అని, రుద్రం-3 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. రుద్రం-1 అనేటువంటి మిసైల్ని సక్సెస్ఫుల్గా 2022లో, ఓకే, సో 2022లో సక్సెస్ఫుల్గా లాంచ్ అనేటువంటిది చేయటం జరిగింది. బాలాసోర్ నుంచి అక్టోబర్ 9th 2022న సక్సెస్ఫుల్గా బాలాసోర్, సో బాలాసోర్ నుంచి అంటే ఒడిశా కోస్ట్ బాలాసోర్ నుంచి సక్సెస్ఫుల్గా ఈ మిసైల్ అనేటువంటి దాన్ని టెస్ట్ చేశారనమాట. ఈ రుద్రం-1ని ఏమంటారు అంటే ఎన్జీ రామ్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారు. ఓకే, సో ఎన్జీ రామ్ అంటే న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిసైల్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు. న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిసైల్ అనమాట. సో మన ఇండియా స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసినటువంటి ఫస్ట్ యాంటీ రేడియేషన్ మిసైల్ ఏది అంటే ఈ రుద్రం అనేటువంటిదిగా తీసుకుంటాం. ఓకేనా? సో రుద్రం మన ఇండియా తయారు చేసినటువంటి ఫస్ట్ యాంటీ రేడియేషన్ మిసైల్ ఏది అంటే రుద్రం అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. అయితే ఈ రుద్రం-2 అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే, సో దీన్ని యొక్క స్పెషాలిటీ, దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారో, సో మే 29th. ఓకే, సో 29th May 2024న ఇది సక్సెస్ఫుల్గా ఒడిశా కోస్ట్ నుంచి లాంచ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో దేన్ని ఉపయోగించి సుఖోయ్ MK1 అనేటువంటి ఈ ఫ్లైటర్ జెట్ను ఉపయోగించి మన వాళ్ళు సక్సెస్ఫుల్గా లాంచ్ అనేటువంటిది చేశారు. అయితే ఇది ఏ టైప్ ఆఫ్ మిసైల్ అంటే ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అనేటువంటిదిగా చెప్తాం. అంటే ఈ ఫ్లైటర్ జెట్ ద్వారా సుఖోయ్ 30 MK1 అనేటువంటి ఫ్లైటర్ జెట్ ద్వారా ఎయిర్ నుంచి ఆ మిసైల్ని భూమి మీద ఉన్నటువంటి టార్గెట్స్ని, సర్ఫేస్ మీద ఉన్నటువంటి టార్గెట్స్ని హిట్ చేయడానికి వాడతారు. కాబట్టి సో ఇది ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అనేటువంటి కేటగిరీ కింద కన్సిడర్ అనేటువంటిది చేస్తాం. నెక్స్ట్ దీనిలో ఇండజీనియస్గా సాలిడ్ ప్రొపల్లెంట్స్ అనేటువంటి వాటిని ఉపయోగిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసరికి ఈ రుద్రం అనేటువంటిది సూపర్ సోనిక్ అండ్ హైపర్ సోనిక్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అనమాట. ఎందుకని అంటే, సో దీని యొక్క స్పీడ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో 2 మ్యాక్ నెంబర్స్ అనేటువంటిది ఉంటుంది రుద్రం-1కి. రుద్రం-2కి వచ్చేసరికి 5.5 మ్యాక్ నెంబర్స్ అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ సో స్పీడ్ అనేది, ఆబ్జెక్ట్ స్పీడ్ అనేటువంటిది 1 to 5 మ్యాక్ నెంబర్స్ ఉంటే దాన్ని సూపర్ సోనిక్ అనేటువంటిదిగా చెప్తారు, సూపర్ సోనిక్. అలా కాకుండా సో 6 to 10 మ్యాక్ నెంబర్స్ అనేటువంటిది ఉంటే, ఓకే, సో లేదంటే 5 అంతకంటే ఎక్కువగా, సో మోర్ దాన్ 5, సో 5 నుంచి, ఓకే, సో 5 to 6 మ్యాక్ నెంబర్స్ వరకు కనుక ఉంటే వాటిని ఎలా ప్రొనౌన్స్ చేస్తారో అంటే హైపర్ సోనిక్ మిసైల్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారో, హైపర్ సోనిక్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారో. సో ఇక్కడ ఇచ్చినటువంటి డేటాని బేస్ చేసుకుని, ఓకే, సో ఈ రుద్రం అనేటువంటిది మోస్ట్లీ ఏమవుతుంది, సో సూపర్ సోనిక్ అండ్ హైపర్ సోనిక్ కేటగిరీ కిందకు వస్తుంది. రుద్రం-1 ఏమో సూపర్ సోనిక్, రుద్రం-2 ఏమో హైపర్ సోనిక్ అనేటువంటి కేటగిరీ కిందకు వస్తుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, దీన్ని లాంచ్ చేసిన తర్వాత ఒకవేళ చైనాకి మన ఇండియాకి లేదా పాకిస్తాన్కి ఇండియాకి గనక యుద్ధం అనేటువంటిది వచ్చినప్పుడు మోస్ట్లీ మనం వాళ్ళకి సంబంధించి, ముఖ్యంగా చైనాకి సంబంధించినటువంటి కమ్యూనికేషనల్ ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళ యొక్క రాడార్ సిస్టమ్, వాళ్ళు రాడార్స్ని ఎందుకు ఉపయోగిస్తారో, మనం లాంచ్ చేసేటువంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు, క్రూయిజ్ మిసైల్స్ అనేటువంటిది కావచ్చు, సో వాటిని ట్రేస్ అవుట్ చేయడానికి ముందుగానే గుర్తించి వాటిని వాళ్ళ భూభాగంలోనికి రాకముందే వాటిని కూల్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి మన టార్గెట్ ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి వాటిని హిట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. వేటి ద్వారా అంటే ఈ రుద్రం అనేటువంటి మిసైల్స్ ద్వారా. సో మన ఇండియా ఇండజీనియస్గా తయారు చేసినటువంటి యాంటీ రేడియేషన్ మిసైల్స్ వచ్చేసరికి రుద్రం అనేటువంటిదిగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి టెస్ట్ చేస్తారో గుర్తుపెట్టుకోండి. సో ఒడిశా కోస్ట్ నుంచి టెస్ట్ చేస్తారు రుద్రం-2ని. రుద్రం-1 వచ్చేసరికి సో బాలాసోర్ నుంచి, ఒడిశాలో బాలాసోర్ నుంచి టెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ దీని యొక్క లెంత్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 5.5 మీటర్స్ ఉంటుంది. సో రుద్రం-1 అనేటువంటిది
కేజెస్ వెయిట్ ఉన్నటువంటి పేలోడ్స్ని క్యారీ చేస్తుంది. రుద్రం 2 అనేటువంటిది తీసుకున్నట్లయితే 155 ఉన్నటువంటి పేలోడ్స్ని క్యారీ చేస్తే, సో దీనిలో యాంటీ రేడియేషన్ ఏమో 155 కేజెస్ని, అదే గ్రౌండ్ అటాక్ సంబంధించినటువంటి వర్షన్ వచ్చేసరికి 200 కేజెస్ ఉన్నటువంటి పేలోడ్స్ని క్యారీ అనేటువంటిది చేస్తుంది. సో ఈ మిసైల్లో ఆ వార్ హెడ్ని క్యారీ చేసేటువంటి ఆ భాగాన్ని ఏమంటారు అంటే, సో దీన్ని వార్ హెడ్ అనేటువంటిదిగా చెప్తారు. ఒకవేళ ఇదే రాకెట్లో కనుక తీసుకున్నట్లయితే దీన్ని మనం పేలోడ్ అనేటువంటిదిగా చెప్తాం. బట్ మిసైల్స్లో వచ్చేసరికి వార్ హెడ్గా చెప్తాం. ఆపరేషనల్ రేంజ్ అనేటువంటిది ఎంత ఉంటుంది? రుద్రం 1కి 150 కిలోమీటర్స్ ఉంటే, రుద్రం 2కి 300 నుండి 350 కిలోమీటర్స్ వరకు కూడా ఉంటుంది. నెక్స్ట్ రుద్రం 3 అనేటువంటిది తీసుకున్నట్లయితే 550 కిలోమీటర్స్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. సో ఫ్లైట్ ఆల్టిట్యూడ్స్, ఓకే. సో ముఖ్యంగా నేషనల్ వైడ్ ఎగ్జామ్స్లో ఇలాంటి వాటిని ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో అదేవిధంగా గ్రూప్ 1 ఇలాంటి వాటిలో కూడా, గ్రూప్ 1 గ్రూప్ 2 వీటిలో కూడా మనకి ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. రుద్రం ఫ్లైట్ ఆల్టిట్యూడ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 1 to 15 కిలోమీటర్స్ అనేటువంటిది ఉంటుంది. రుద్రం 2 అనేటువంటిది తీసుకున్నట్లయితే సో 3 to 40 కిలోమీటర్స్ అంత ఫ్లైట్ ఆల్టిట్యూడ్తో, ఓకే. సో అంత హైట్లో ఇవి పోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వీటి యొక్క స్పీడ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఒకటేమో సూపర్ సోనిక్, ఇంకొకటి వచ్చేసరికి రుద్రం 2 అనేటువంటిది హైపర్ సోనిక్ కేటగిరీకి సంబంధించింది, ఓకే. రైట్. సో ఇది ఓవరాల్గా ఈ రుద్రం 2 అనేటువంటి మిసైల్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. అయితే ఇప్పుడు ప్రెసెంట్ వీటిని సక్సెస్ఫుల్గా టెస్ట్ అనేటువంటిది చేస్తారు. సో ఇంకొన్ని లాంచెస్ తర్వాత డైరెక్ట్గా వీటి ప్రొడక్షన్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే మన ఇండియాలో వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి ఆ యూనిట్స్ అనేటువంటిది ఏవి అంటే, సో భారత్ డైనమిక్ లిమిటెడ్ మరియు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేటువంటిది చెప్తాం. సో బీడీఎల్ అండ్ బిఎల్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో ఇవి జాయింట్గా ఈ టైప్ ఆఫ్ మిసైల్స్ ప్రొడక్షన్ అనేటువంటిది సో ఫ్యూచర్లో చేయబోతున్నాయి అనమాట. ఎందుకంటే ఇది ఇప్పుడు టెస్ట్ అనేటువంటిది చేస్తారు సక్సెస్ఫుల్గా. ఇంకొన్ని అటెంప్ట్స్ తర్వాత ఫైనల్గా దీని ప్రొడక్షన్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది గైస్ ఓవరాల్గా ఈ రుద్రం 2కి సంబంధించి, రైట్. సో థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.